ఇవాళ నేను చేయబోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు అండి. నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఈ చేపల పులుసు అనేది. కల్లుప్పు, కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. మంచిగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. చేప స్మెల్ అనేది రాకూడదండి, అలా క్లీన్ చేసేసుకోండి. చూడండి, ఇలా క్లీన్ చేసేసుకోండి. నీట్గా వైట్గా వచ్చేసేయాలండి. మొత్తం ఇలా నీట్గా వచ్చేసాక ఆ వాటర్ అన్ని మొత్తం వప్పేసుకొని మళ్ళీ మంచి వాటర్లో కొంచెం వేసుకొని ఇవి ఫిష్ అనేది మళ్ళీ ఆ వాటర్ కూడా వంపేసుకొని ఇంకొక బౌల్లో వేసుకోండి. మీరు ఇవి చూడండి ఎంత క్లీన్గా వచ్చేసాయో, అలా క్లీన్గా వచ్చేసేయాలండి ఫిష్ అనేది. నెక్స్ట్ మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. వెడల్పుగా ఉండే కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్ అనేది. కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గ పెట్టుకోండి. మూత పెట్టేసుకొని 2 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే టమాటో అనేది బాగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మళ్ళీ మూత తీసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ బాగా మగ్గాక చింతపండు వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు సరిపోయిందో లేదో చూసుకొని, పులుపు సరిపోకపోతే కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటాం కదా, ఆ పులుపు సరిపోతుంది. కొంచెం పసుపు, తగినంత కారం యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కారము కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఫిష్ ముక్కలు అనేది యాడ్ చేసుకోండి గ్రేవీలో. ఇంకా గరిటతో ఏమీ తిప్పొద్దండి, ఇలాగే పెట్టేసుకోండి. చేత్తోనే ఇట్లా అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత మనం ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇంట్లో నేను ఈ పౌడర్ ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి, కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాను. మొత్తం ఈ పౌడర్లోనే ఉందండి ఫిష్ పులుసు అనే స్మెల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వేసాక. చూడండి ఎలా బాగా మగ్గిపోతుందో ఫిష్ అనేది. ఫిష్ వేసాక ఒక 15 మినిట్స్ ఉంచేసి చాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి ఇవాళ రెసిపీ నెల్లూరు చేపల పులుసు.